సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? ఇదేం ప్రశ్న? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అని పుస్తకాల్లో చదువుకున్నదే కదా. ఆ మాత్రం తెలియదా అని అంటారా? కరెక్టే అనుకోండి. సూర్యోదయం సూర్యాస్తమయం ఉన్నాయి కాబట్టే రాత్రి పగలు అనే వేళలున్నాయని తెలుసుకున్నాం. కాసేపు సూర్యోదయం గురించి పక్కన పెట్టి ఇక సూర్యాస్తమయం విషయానికొస్తే ప్రపంచంలో కొన్ని చోట్లలో ఈ నియమం వర్తించదు. ఈ భూమి మీద సూర్యుడు అస్తమించని ప్రాంతాలు కొన్ని ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అసలు అర్ధరాత్రి అయినా కూడా అక్కడ పట్టపగల్లాగే ఉంటుందని ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా? అయితే కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు సూర్యుడు వెలిగిపోతూనే ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ప్రపంచంలో రవి అస్తమించని ఆ ప్రాంతాలేంటో ఎక్కడున్నాయో చూద్దాం. ప్రపంచంలోని రెండో అతిపెద్ద దేశం కెనడా. కెనడాలోని యుకెన్ ప్రాంతంలో ఏడాది పొడవునా మంచు కురుస్తూనే ఉంటుంది. అయితే యుకోన్లో 50 రోజులు మాత్రం వేసవికాలం ఉంటుంది. ఈ వేసవి కాలంలో మాత్రం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. దాదాపు 50 రోజుల పాటు నిర్విరామంగా ప్రకాశిస్తాడు. ఈ కాలంలో అర్ధరాత్రి కూడా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అందుకే ఈ 50 రోజుల్లో అనేక పండుగలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా జూలై మధ్యలో గ్రేట్ నార్థన్ ఫెస్టివల్ కూడా జరుపుకుంటూ ఉంటారు. గోల్ఫ్ ఈవెంట్లు కూడా నిర్వహిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని అర్ధరాత్రి సూర్యుడు ఉండే ప్రాంతం అని పిలుస్తూ ఉంటారు. ఆ సమయంలో వికసించే పూలు, వలస పక్షుల కిలకిల రావాలతో యుకోవ్ నగరంలో అద్భుతమైన వాతావరణం నెలకొంటుంది. కాగా చలికాలంలో మాత్రం నునావట్లో 30 రోజుల పాటు సూర్యుడు కనిపించాడు. అమెరికాకు చెందిన అలస్కాలోని ఉత్కియావిక్ గతంలో బారో అని పిలిచేవారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మే నుంచి జూలై నెల వరకు సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి కూడా సూర్యుడు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాడు. కానీ నవంబర్ నెలలో 30 రోజులు మాత్రం చీకటిగా ఉంటుంది. కాగా 1825 నుండి 2016 వరకు ఉత్కియావిక్ ను బారో అని పిలిచేవారు. ఇది యుఎస్ రాష్ట్రంలోని అలస్కాలోని నార్త్ స్లోప్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగం. మే నుండి జూలై వరకు ఈ ప్రదేశం మొత్తం వెలుగుతూ ఉంటుంది. ఇది కూడా నవంబర్ సమీపంలో మునిగిపోతుంది. ఇక్కడున్న పాయింట్ యునైటెడ్ స్టేట్స్ ఉత్తరాన ఆర్కిటిక్ తీరంలో ఉంది. అందుకే దీన్ని పోలార్ నైట్ అని పిలుస్తున్నారు. గ్రీన్లాండ్ లో ఉత్తరం వైపు ఉండే కానాక్ నగరం చలికాలంలో పూర్తిగా చీకట్లోనే ఉంటుంది. అదే వేసవి కాలంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య మాత్రం సూర్యుడు రోజంతా ప్రకాశిస్తూనే ఉంటాడు. ఇది పేరుకి ఫిన్లాండ్ దేశంలో ఉన్న దీని భూభాగం అమెరికాకు చెందిందిగా చెప్తూ ఉంటారు. కాగా ఈ ఫిన్లాండ్ నార్త్ అట్లాంటిక్ పర్యాటక ప్రదేశాల్లో ఒక ప్రత్యేక టూరిస్ట్ స్పాట్ గా పిలువబడుతోంది. అయితే ఈ ఫిన్లాండ్ ను 1000 సరస్సులు, ద్వీపాల భూమి అని కూడా పిలుస్తారు. ఫిన్లాండ్ లోని చాలా నగరాల్లో వేసవిలో 73 రోజుల ఎండ ఉంటుంది. ఇక్కడ టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి స్నోఫాల్, మంచులో ఇగ్లూస్ లో ఉండడంతో పాటు అరోరా లేదా నార్త్ లైట్స్ బ్యూటిఫుల్ వ్యూ ను కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్రథమంగా అమెరికా ఖండానికి సంబంధించే 3 ప్రాంతాల్లో సూర్యాస్తమయం ఉండకపోవడం విశేషం. అయితే వీటితో పాటు ఇతర ఖండాల్లోని మరికొన్ని దేశాల్లో కూడా సూర్యాస్తమయం ఉండదు. అందులో నార్వే దేశంలో ఏడాదిలో చాలా కాలం పాటు సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి కూడా పట్టపగలు మాత్రం ఎండ కొడుతుంది. అందుకే నార్వే దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తారు. కాగా నార్వేలోని స్వాల్బాల్డ్ లో ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. అలాగే యూరప్ లో ఉన్న అతిపెద్ద ద్వీపం ఐస్లాండ్. ఇక్కడ జూన్ నెలలో సూర్యుడు అస్తమించడు. ఆ నెల రోజులు పగలు రాత్రి తేడా ఉండదు. అందుకే జూన్ నెలలో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఐస్లాండ్ లో దోమలు కూడా ఉండకపోవడం మరో ప్రత్యేకత. ఇక ఆఖరికి స్వీడన్ లోని కిరున్ నగరంలో అయితే ఏడాదిలో దాదాపు 100 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. మే నుంచి ఆగస్టు మధ్యలో సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు.
అందుకే ఈ సమయంలో ఈ నగరాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తూ ఉంటారు. ప్రపంచంలో సూర్యాస్తమయం అవ్వని దేశాల విశేషాలివి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.